ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ఈ దిన దేవుని వాగ్దానము హెజెస్కేలు గ్రంథము 34వ అధ్యాయము 28వ వచనము. ఋతువుల ప్రకారము వర్షం కురిపించెదను, దీవెనకరమగు వర్షములు కురియును. అవును ప్రియ సహోదరి సహోదరు, ఈ దినము ప్రకృతిని దేవుడు శాసిస్తున్నాడు. సృష్టిని దేవుడు నడిపిస్తున్నాడు. సృష్టిని సృష్టించిన దేవుడు ప్రకృతిని శాసిస్తూ పంచభూతములు నడిపిస్తున్న దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నారు. అవును, ఋతువులు వాటి ప్రకారముగా వాటి క్రమముగా నడిపింపజేసే దేవుడును, దీవెనకరముగు వర్షములను కురిపించి నీకు తినడానికి ఆహారమును, మరి పక్షులకును పశువులకును తినడానికి ఆహారమును దయచేసేవాడును ఈ దినము నీతో మాట్లాడుతున్నాను. అవును, సృష్టిని సృష్టించిన దేవుడు, ఆ సృష్టిలో నీవున్నావు గనక నీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, నీవెటువంటి ఇరుకులలో చిక్కుకొనకుండా, నీకు ఏది అవసరమో నాకు తెలుసని, వాటి ప్రకారము నిన్ను జీవింపజేస్తానని, నిన్ను నడిపిస్తానని ఉదయకాల సమయంలో వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడుతాడు. అవును, మరి వాక్య ప్రకారం రాయబడిన విధముగా ఏమి తిందమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామని కలత చెందుతున్నావా? అయితే ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. మీ పిల్లలు మీరు చెడ్డవారు అండి, మంచి ఈవులు ఇవ్వాలని చూస్తున్నారు కదా. మరి నేను మంచివాడని కదా, మీ కొరకే ప్రాణం పెట్టాను కదా కలువరి సిలువలో. నేను మంచి కాపరిని కదా, నేను మంచి తండ్రిని కదా, నేను మీకు మంచి ఈవులను ఇస్తానని ఎటువంటి బెంగపడకుండా, ఏమి తిందమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందాం అనాలోచనగా కాకుండా నా నామమును బట్టి ప్రార్థించగలిగితే మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఋతువులు ఏ విధముగా క్రమక్రమముగా వస్తున్నాయో అట్టి విధముగా క్రమక్రమంగా మేము సహాయం చేసి మిమ్మల్ని నడిపించి మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తానని ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు కదా. అవును, నేను మంచివాడిని, మీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడిని కదా. మరి మీరు రొట్టెని అడిగితే రాతినిచ్చేదనా, చేపను అడిగితే పామునిచ్చేదనా? మీకు మంచి ఇవులనిచ్చి, మంచి ఆశీర్వాదమునిచ్చి, ఋతువులు ఏ విధంగా క్రమక్రమంగా నా మాట విని నడుస్తున్నాయో, పంచభూతములు నా మాట విని ఎలా నడుస్తున్నాయో అట్టి విధముగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి నడిపించి మహిమ పొందుతానని ఈ దినము ప్రభువైన యేసుక్రీస్తు వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నాను. ఆమేన్.